తమ కెరీర్ ప్రారంభంలో ఏ నటుడైనా ఏ పాత్రలోనైనా నటించేందుకు సై అంటారు. వాటిలోని ఏదో ఒక సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారతారు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కమర్షియల్ ఫార్మాట్ కథలకి పరిమితం కావాల్సి వస్తుంది. 3 ఫైట్లు, 6 పాటలు, ఉర్రూతలూగించే డాన్స్ స్టెప్పులు లేని కథలు నటించేందుకు 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ఆ సినిమా హిట్ అయిన దాని ప్రభావం ఆ హీరోపై పడుతుంది. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు సినిమా తీసుకోండి. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత దాదాపు 8 సినిమాల వరకు కృష్ణపై ఆ ప్రభావం ఉందట. ఎందుకంటే ప్రతి సినిమాను అల్లూరి సీతారామరాజు సినిమాతో పోల్చి చూస్తూ ఆ స్థాయిలో లేకపోయేసరికి వాటిని ఆదరించలేదు ప్రేక్షకులు. అంతేకాదు మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పై కూడా ఇలాంటి ప్రభావమే పడింది. అయితే గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి మరొక ఉదాహరణ చిరంజీవి చంటబ్బాయి సినిమా. మెగాస్టార్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించిన చిరంజీవి విషయంలో అయితే ఆ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఖైదీ సినిమాతో చిరంజీవి సంచలన హీరోగా మారాడు. యాక్షన్, డాన్స్, నటన ఇలా అన్నిటిలోనూ కొత్త ఒరవడి సృష్టించాడు. పక్కా కమర్షియల్ హంగులున్న కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. మరి అలాంటి హీరో పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో కనిపిస్తాడని ఎవరైనా ఊహించారా? డిటెక్టివ్ జేమ్స్ బాండ్ అనే క్యారెక్టర్ లో ఆద్యంతం నవ్వులు పూయించే పాత్రలో ఒదిగిపోయి విజయం అందుకున్నారు. ఈ సినిమాకి జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విన్నప్పుడు చిరంజీవి కథ చాలా బాగుంది, ఈ సినిమా నేనే తీస్తాను అని జంధ్యాల గారికి మాట ఇచ్చారట. అయితే కథలో పూర్తి స్థాయి కామెడీతో నింపుతారని ముందు చిరంజీవి కూడా ఊహించలేదట. జంధ్యాల అంటేనే కామెడీ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. అయితే పూర్తి స్థాయి కామెడీతో చిరంజీవి అభినయం, హావభావాలతోనే ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం ఓ ప్రయోగాత్మక విజయాన్ని సాధించింది. హిట్ అయితే అయింది కానీ ఈ సినిమా ప్రభావం చిరంజీవిపై బాగానే పడింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాట్లాడుతూ చంటబ్బాయి చిత్రం విజయం సాధించినా అది చిరంజీవికి మాత్రం కష్టాలను తెచ్చిపెట్టిందని, ఈ సినిమా తర్వాత అందరూ కామెడీ లేదా సెంటిమెంట్ తరహా సినిమాలని చేయాలని ఆయన్ను అప్రోచ్ అయ్యేవారని, అలా తీయడం ఇష్టం లేని చిరంజీవి దాదాపు 6 నెలల వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కానీ చంటబ్బాయి సినిమా చేసినందుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదు. అదొక ప్రయోగాత్మక చిత్రంగానే భావించారని తెలిపారు. చిరంజీవి కమర్షియల్ సినిమాల్లో హీరోగా ఉండాలని, ఆ తర్వాత కామెడీ తరహా ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడూ చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారని అల్లు అరవింద్ తెలిపారు. ఒకవేళ మీరు చిరంజీవి గారి అభిమాని అయినట్లయితే చిరంజీవి గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.